చాలా సంతోషపడుతూ ఉన్నాడు. ఎవరి కుటుంబాన్ని బట్టండి? సువార్తమ్మ గారి యొక్క కుటుంబాన్ని బట్టి దేవుడు చాలా సంతోషపడుతున్నాడు. ఎందుకంటే కుటుంబంలో మరి చాలా శోధనలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా, నా పట్ల, నా బిడల పట్ల, నా కుటుంబం పట్ల నీ కనికరమును చూపి నా కుటుంబానికి మేలు చెయ్యి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉన్నారు. ప్రార్థించినటువంటి రీతిగానే మరి దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినాడు. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఎన్నెన్నో కార్యాలు దేవుడు జరిగించి ఆ కుటుంబాన్ని మరి ఎంతగానో ప్రేమించి ఉండగా మరి దేవుడు మేలు చేశాడండి అని చెప్పి సంఘంలో సాక్ష్యం చెప్పి కానుకేసుకుని మరి దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అయితే మరి దేవుని యొక్క సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పాను, కానుకేసుకున్నాను, ఇప్పటికీ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నాను, ఇంకెందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అని చెప్పి మౌనంగా ఉండలేక దేవునికి నేను ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎన్ని కృతజ్ఞతలు నేను చెల్లించినా కానీ నా రుణాన్ని నేను తీర్చుకోలేను. ఎందుకంటే మరి ఈ 2023 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు మొదలుకొని మరి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రోజు వరకు కూడా మరి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని మరి దేవుడు ప్రేమించి నా కుటుంబం పట్ల దేవుడు అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ మరి దేవుడు తన యొక్క మరి కృపలో మరి సంతోషంతోటి నా బిడ్డలను నన్ను దేవుడు ఈ స్థితిలో ఉంచినాడు గనక దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి మరలా ఈ రాత్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఇలాగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే మరి దేవుని యొక్క సన్నిధిలో మనము కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మనలను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన పట్ల మరి ఎన్నెన్నో కార్యాలు జరిగించడానికి మరి దేవుడు మరి కృప చూపుతాడు గనక బైబిల్లో ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. తన కుటుంబము కొరకు 2 వచనాలండి. తర్వాత తిరిగి తన కుటుంబము కొరకు కానీ తన కొరకు కానీ ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్లుగా లేదు. కానీ చేసినటువంటి 2 వచనాలు ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అనేసి అంటే చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఒక కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ కుడి చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసినటువంటి మనవిని దేవుడు అతని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని చెప్పి ఇక్కడ ఒకే ఒక్క వచనంలో మరి ఎబ్బేజు గురించి చక్కగా వ్రాయబడి ఉన్నది. ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మరి నా తల్లి నన్ను ఎంతో వేదనతోటి నన్ను కన్నది, మరి నా తల్లి నాకు ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనేసి అంటే అర్థం ఏంటండి? వేదన. ఈ రోజుల్లో వేదన, బాధ, కష్టము, కన్నీరు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనేసి అంటే నా జీవితంలో కన్నీరు లేదు, నా జీవితంలో బాధ లేదు, వేదన లేదు, కష్టం లేదు అనేటువంటి వారు భూలోకంలో ఎవరు కూడా లేరు. అయితే వేదన అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనుక వేదనతో కృంగిపోవటం కాదు, కానీ విజయం గారు వేదనతోటి కృంగిపోవటం కాదు, కానీ వేదన కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? ఎబ్బేజు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు.
ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్ర పెడుతూ ఉన్నాడంట. ఏమని? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని యెబ్బేజు దేవుని సన్నిధిలో మనవి చేసిన దానిని బట్టి దేవుడంట తన ప్రార్థన ఎలాగైతే చేశాడో అలాగే దేవుడు మేలు చేశాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం యెబ్బేజు లాంటి ప్రార్థన మన కుటుంబంలో ఉంటే, యెబ్బేజు లాంటి ప్రార్థనా స్థితి కలిగినటువంటి బిడలుగా మనం ఉంటే మనకి ఏ కీడు రాదు. ఒకవేళ ఏ కీడైనా వచ్చినా కానీ కీడుల నుండి, అపాయాల నుండి, శ్రమల నుండి, కష్టముల నుండి, ఆపదల నుండి దేవుడు తప్పించేవాడై ఉన్నాడు గనక దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కష్టములో, నీ దుఃఖంలో, నీ వేదనలో ప్రభు వైపు చూడగలిగితే నీ భారం ఏంటో, నీ యొక్క దుఃఖం ఏంటో దేవుడు నీ కన్నీటిని తుడిచివాడై ఉన్నాడు అని చెప్పి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం నాకు ఏ కీడు రాదు అనుకుంటావు, కానీ నీకు తెలియకుండానే నీ ఇంటి మీదకి ఏదో ఒక కీడు అనేది వస్తూ ఉంటుంది. కీడు అంటే ఏంటండి? మేలుకరమైనది కానిది ఏదో అదే మనకు కీడు. కీడు అనేసి అంటే ఏదోదో ఆలోచన చేస్తూ ఉంటాం. కీడు అనేసి అంటే మధ్యాహ్నం 4 గంటలకి బ్రతుకున్నటువంటి ఇష్టము లేనటువంటి మాట మన నోటిలో నుంచి రావటానికి కూడా భయపడుతూ ఉంటాం కదండి. దేవుని కృపను బట్టి ఆ మనిషి చనిపోలేదు కానీ బ్రతికే ఉంది. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడితోటి ఒక అతను చెప్తా ఉన్నాడు, బ్రతికున్నటువంటి వాడిని చచ్చిపోడని చెప్పాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, ప్రభువా వీడి ఆత్మను నీ పరలోక రాజ్యానికి చేర్చుకో అన్నాడు. నాతోటి తల్లి మాట్లాడుతూ ఉంటే నా నోటమ్మటి మాట రాలా. అవునా అని కానీ, అయ్యో అని కానీ, పాపం అని కానీ ఏ మాట నోటమ్మటి రాట్లా. ఏ మాట రాలా. మాట మాట్లాడుతూనే ఉంది. ఈలోపు శుభవార్త రానే వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగా ఏ కీడు కూడా మన నోటమ్మటి మాట్లాడటానికి భయపడుతున్నటువంటి మన జీవితంలోనికి ఏదైనా భయంకరమైనటువంటి శోధన వచ్చిందనుకోండి. శోధన వచ్చినప్పుడు మనిషి భయపడుతూ ఉంటాడు, మనిషి కృంగిపోతూ ఉంటాడు, మనిషి నలిగిపోతూ ఉంటాడు, దుఃఖంలో కృంగిపోతూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ యెబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసండి? ఏ కీడు నాకు రాకుండా కీడుల నుండి, అపాయాల నుండి, శోధనల నుండి, బాధల నుండి, బలహీనతల నుండి, అనేకమైనటువంటి విపత్తుల నుండి తప్పించగలవాడు నీవు గనక కీడుల నుండి నన్ను తప్పించు అని చెప్పి దేవుని సన్నిధిలో దేవుణ్ణి మొర్ర పెడుతూ ఉన్నాడండి. మొర్ర పెడుతుంటే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విన్న వెంటనే దేవుడంట అతడు మనము చేసిన దానిని బట్టి దేవుడు యెబ్బేజుకు అలాగే సహాయం చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో యెబ్బేజు అడుగుతూ ఉన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి. ఎవరు చెయ్యి కావాలంటే అండి? ఎవరు చెయ్యి కావాలి? మనకైతే ఏదైనా పని చేస్తే నీ చెయ్యి లేకుండా నేను ఏ పని చేయలేను అంటారు. అంతేనండి. నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను అనేసి అంటారు. కానీ మనుషుల వైపు చూడకుండా ఇక్కడ యెబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనండి? నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి. నీ చేతి పనిని బట్టి నువ్వు ఆశీర్వదించబడలేవు.
దేవుని యొక్క ఆ, చేతి సహాయం నీకుంటే, అందుకని దేవుడు అంటున్నాడు, నీ కష్టంలో యెహోవా యొక్క ఆశీర్వాదం ఉంటే నువ్వు ఐశ్వర్యవంతురాలు అవుతావంట, ఐశ్వర్యవంతుడు అవుతావంట. ఎవరికి ఉపయోగం కావాలండి? మనుషుని యొక్క కష్టంలో ఎవరి ఆశీర్వాదం కావాలి? యెహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యముని ఇస్తుంది. కనుక నువ్వు కష్టపడి నేనేదో సంపాదించేయాలి, నేను కష్టపడి నేను ప్రయోజనం అయిపోవాలి, నేను కష్టపడి అందరికంటే గొప్పవారిగా ఉండాలి, నువ్వు ప్రయాసపడుతూ ఉంటావు. కానీ ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ కష్టములో ఎవరు చేయి కావాలి? దేవుని యొక్క చెయ్యి కావాలి. ఆయన చెయ్యి ఎలాంటిది అనేసి అంటే సర్వ సమృద్ధి కలిగినటువంటి చెయ్య. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. మన చెయ్యి అయితే పురసుగా ఉండదు, మన చెయ్యి అయితే పట్టుకునే పట్టులో తేడాలు ఉంటాయి. మనకి ఇష్టమైనటువంటి వారికి పెట్టాలి అంటే చెయ్యి పట్టనంతగా పట్టి ఇస్తూ ఉంటాం. మనకి ఇష్టం లేనటువంటి వారు పెట్టాలి అంటే ఏ ఏళ్ళండి, ఏ ఏళ్ళు ఇలా తీసి అలాగే వేస్తాం. ఇష్టమైనటువంటి వారికి చెయ్యి పట్టకపోయినా కానీ ఇంకా పట్టించి మనం సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క చెయ్య ఎలాంటిది అనేసి అంటే ఆయన దక్షిణ హస్తము సహాయం చేసేదంట. దేవునికి మహిమ కలుగును గాక. నీ దక్షిణ హస్తము బలము చేత నన్ను ఆదుకో అంటున్నాడు. ఎవరండి? ఆయన చెయ్య ఆదుకునేది, ఆశీర్వదించేది, బలపరిచేది, కృంగినటువంటి వారిని, బలహీనులను, శోధింపబడుతున్నటువంటి వారిని, దుఃఖపడుతున్నటువంటి వారిని ఆయన చెయ్య నిన్ను పైకి లేవనెత్తేది గనక దేవుడు అంటూ ఉన్నాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కృంగిపోతూ ఉన్నావా? దేవుని వైపు చూడు. కృంగినటువంటి స్థితిలో దేవుని వైపు ఎబ్బేజు చూశాడు గనక కృంగిపోటు కాదు, కానీ కృంగిపోయేవాడు ఎవరు అనేసి అంటే చేతకాని వారంట. ఎవరండి? ఎవరు? ఏంటి చేతకానిది అనేసి అంటే మనుషులు ఏదైనా కానీ ఒక శోధన వచ్చి మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు కృంగిపోతామంట. కృంగిపోయినటువంటి వారిని ఏమో దేవుడు పైకి లేవనెత్తానంటే ఇక్కడ కృంగినటువంటి వారంట, చేతకానిటువంటి వారంట. దేవుని యొక్క వాక్యం వింటావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటావు, కానీ నీ శోధనలను బట్టి, నీ బాధలను బట్టి దేవుని వైపు చూడటం చేత కాక కృంగిపోతూ ఉంటావు. ఉన్నటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటావు, ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు, నీకు ఉన్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు దేవుని వైపు చూస్తావు. కానీ ఎబ్బేజు మాత్రం అలా కాదు. కానీ ఏమని అడిగాడండి? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఏంటండి? నువ్వు ఆశీర్వదించే దేవుడవు, ఆదుకునే దేవుడవు, నీవు సహాయకుడు గనక నీవు నిశ్చయముగా అంటే ఖచ్చితముగా నీవు నన్ను ఆశీర్వదించు అని చెప్పి అడిగే విషయంలో సందేహం లేకుండా, అడిగే విషయంలో ఎలాంటి అపనమ్మకం లేకుండా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతోటి ప్రభుని అడుగుతూ ఉన్నాడు గనక ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థించిన రీతిగానే దేవుడు ఎబ్బేజును తన యొక్క ప్రార్థన బట్టి దేవుడు అలాగే సహాయం చేశాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినటువంటి నీవు దేవుని అడిగేటప్పుడు ఖచ్చితంగా అడుగు. ఎలాగడగలండి? ఖచ్చితం అంటే ఏంటి? ఏంటండి? పెద్దోళ్ళు అంటారు కదా, చల్లకి వెళ్ళి అంట ఏం దాచిపెట్టారంట. అలాగా మనం ఉంటే ఏది దేవుని సన్నిధిలో పొందుకోలేం. కానీ దేవుని యొక్క సన్నిధిలో మోకరించిన తర్వాత, దేవునితో మాట్లాడుతూ మొదలుపెట్టిన తర్వాత దేవుని దగ్గర ఏది దాచిపెట్టుకో, అది మంచిదైనా చెడుదైనా, అది ఎలాంటిదైనా కానీ దేవునితో నువ్వు మనసారా నీ హృదయపూర్వకంగా ప్రభుతో మాట్లాడగలిగితే నీ ప్రతి బంధకాల నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అంటూ ఉన్నాడు, నా సరిహద్దులను విశాలపరచు. నీ సరిహద్దులు విశాలముగా ఉన్నటువంటి సరిహద్దులు ఒకవేళ మూసుకుపోతున్నాయేమో, నీకున్నటువంటి సరిహద్దులు మూసుకుపోతున్నాయి కనుక చూస్తూ చేతకాని వారి వలె ఏడవడం కాదు, కానీ ఏం చేయాలంటండి? నా సరిహద్దులను ఏం చేయలేం
విశాలపరచు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలంటండి. చాలామంది నేను అప్పులు పాలైపోతున్నానండి, నేనేమో బాకీలు ఎక్కువైపోయి నా ప్రాణమేమో నీరసమైపోతుందండి, బాకీలు ఎక్కువైపోయి లేనిపోని బలహీనతలు వచ్చేస్తున్నాయండి, సమస్యలు ఎక్కువైపోయి నాకు మనస్థిమితం ఉండలేదండి అని చెప్పి రకరకాల మాట్లాడతారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని అడుగు. మూసుకుపోతున్నటువంటి నీ యొక్క సరిహద్దులను ఈ రాత్రి దేవుడు విశాలపరచడానికి నీతో మాట్లాడుతూ ఉన్నాడు గనక నా సరిహద్దులను నీవు విశాలపరచు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు ఎబ్బేజు యొక్క సరిహద్దులను విశాలపరిచినటువంటి దేవుడు నీ సరిహద్దులను కూడా దేవుడు విశాలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మరొక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగో తెలుసండి, మనుషులకి ఎందుకో పనికిరానటువంటి వాడు అంట, మనుషులకు ఎన్నిక లేనటువంటి వాడు, మనుషుల దృష్టిలో లేనటువంటి వాడు. కానీ దేవుని సన్నిధిలో మాత్రం దేవునితో ఎప్పుడూ కూడా దేవునితో మాట్లాడుతూ దేవునిని మహిమపరుస్తూ దేవునిని విడవకుండా ప్రభు వైపు చూసినటువంటి ఒక ఆయన్ని గురించి ప్రభువే మాట్లాడుచున్నటువంటి మాట ఏంటి తెలుసండి. ఒకసారి కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతనిని అభిషేకించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఏ స్థితిలో దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ఉన్నావో, ఏ స్థితిలో దేవుని మహిమపరుస్తూ ఉన్నావో, ఏ స్థితిని బట్టి దేవుని వైపు నువ్వు నీ హృదయాన్ని ఎత్తుతున్నావో దేవుడు ప్రతి వారిని చూచినటువంటి దేవుడు. ఈరోజు సువార్తమ్మ గారి యొక్క కుటుంబాన్ని బట్టి దేవుడు అన్ని మేళలు చేయటానికి కారణం ఏంటి అనేసి అంటే, దావీదును కనుగొన్నటువంటి దేవుడు తన కుమార్తెను దేవుడు చూచాడు గనక దేవుడు ఆ బిడ్డ పట్ల ఎన్నో కార్యాలు జరిగించాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటి తెలుసండి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు కనుగొనడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఎందుకో తెలుసా, దావీదు దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు గనక మనుషుల దృష్టిలో దావీదు లేడు. కానీ ఎవరి దృష్టిలో ఉన్నాడండి? దేవుని యొక్క దృష్టిలో దావీదు ఉన్నాడు గనక దేవుడు అంటూ ఉన్నాడు, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. ఏం చేశాడంటండి, దేవుడు అభిషేకించిన తర్వాత దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఏంటో ఈ రాత్రి కొన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులకి పనికిరానటువంటి వాడు దేవునికి పనికొచ్చేటటువంటి పాత్రగా కనబడ్డాడు గనక మరి దేవుడు తన పరిశుద్ధ తైలముతోటి అభిషేకించుకున్న తర్వాత, రాజుగా చేసిన తర్వాత, ఆ రాజు అయినటువంటి దావీదు విషయంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాల్ని ఒక 4-5 మీకు నేను జ్ఞాపకం చేస్తానండి. 21వ వచనంలో అంటూ ఉన్నాడు, దేవుడు దావీదు పట్ల చేసినటువంటి వాగ్దానం, నా చెయ్య ఎడతెగక అతనికి తోడయ్యుండును. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. దావీదును కనుగొన్నటువంటి దేవుడు, దావీదును ఆశీర్వదించినటువంటి దేవుడు, దావీదు మీద ఉన్నటువంటి తన ప్రేమను బట్టి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటి తెలుసండి, వాగ్దానము అనగా ఏంటండి? వాగ్దానం అంటే ఏంటి ఏంటి? ఉన్నారా? హలో, వాగ్దానం అంటే ఏంటండి? సౌదమ్మ గారు మాట్లాడండి. అంటే పేరెట్టి పిలిస్తే చెప్తారు, లేకపోతే చెప్పరా అనమాట. వాగ్దానము అనేసి అంటే దేవుని యొక్క నోట నుండి వచ్చేటువంటి మాట. ఆ మాట ఎలాంటిది అనేసి అంటే చాలా శక్తివంతమైనటువంటి బలమైనటువంటి మాట గనక
ఆయన మాటను బట్టి ఆ సముద్రము రెండు పాయలైపోయింది. అవునా కదా? సముద్రము పొంగుతా ఉంది, సముద్రము అల్లకొల్లోలంగా ఉన్నది. మాటతోటి శాసించగానే ఏమైపోయిందండి? నిమ్మళమైపోయింది. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క మాట ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏంటి తెలుసండి? నా చెయ్య ఎడతెగక అతనికి తోడయ్యుండును అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దావీదు పట్ల. దేవుడు అంత వాగ్దానం చేయడానికి కారణం ఏంటి అనేసి అంటే, దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. ఏంటండి? దావీదు అంటే దేవునికి చాలా ఇష్టము గనక ఆ ఇష్టమైనటువంటి వాడిని గురించి దేవుడు చెప్తున్న మాట, నా చెయ్య ఎడతెగక అతనికి తోడయ్యుండును. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీకు ఆయన తోడుగా ఉండాలి అనేసి అంటే ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి. ఏమవ్వాలండి? కనబడినటువంటి నీవు దేవునితో మాట్లాడుతూ నేర్చుకో. మాట్లాడుచున్నటువంటి నీవు ఆయన మార్గంలో నడవటం నేర్చుకో. ఈరోజు ఈ కుటుంబము యజమానుడు లేకపోయినా, కుటుంబానికి దిక్కు లేకపోయినా కానీ ఈరోజు నా దిక్కు ఎవరు అనేసి అంటే, ఎవరమ్మ నీ దిక్కు? ఎవరు? నా యేసయ్య అంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే నా కోట, ఆయనే నా అండ, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా దేవుడు, ఆయనే నా తండ్రి, ఆయనే నాకు సర్వం. ఇంటిలో యజమానుడు లేడు, కష్టపడేవారు ఎవరు లేరు. అయినా కానీ ఆ కుటుంబాన్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, సంతోషంతో ఉంచుతున్న కారణం ఏంటంటే ఆయన చెయ్య వారికి తోడుగా ఉన్నది గనక చీకు లేదు, చింత లేదు. చాలా సంతోషం. పాడతానికి సంతోషం లేదు కానీ నేను పాడుతూ ఉంటే సంతోషపడుతున్నారు. సంతోషం ఉంటే పాడు. చీకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. ఏదండి ఆనందం? ఏదండి అసలు? పాట పాడేటప్పుడు అని కొత్త ఆనందం పాడండి. చీకులు చింతలు ఎప్పుడు ఉండేవి. చీకు ఉన్నా చింత ఉన్నా ఏదున్నా కానీ దేవుడు తీసేస్తాను అనేసి అంటే, అయినా కానీ ధైర్యం రావట్లేదు. భయపడుకో, నా చెయ్యి నీకు తోడుగా ఉంది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెయ్య మనకి ఎందుకు తోడుగా ఉంది అనేసి అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ఏమన్నాయండి? ఏముంది కుడి చేతిలో? దీర్ఘాయువు ఉందండి. ఏముంది? నీకు కావలసినటువంటి ఆయుష్, ఆరోగ్యము ఆయన చేతిలో ఉంది. తన ఎడమ చేతిలో ఏముంది? ధన ఘనతలో నీకు భూలోకంలో కావలసినటువంటి సర్వ సమృద్ధి ఆయన చేతిలో ఉన్నది కనుక ఈ రాత్రి ఆయన చెయ్య నీకు కావాలా? ఆయన చెయ్య నీకు కావాలి అని నువ్వు కోరుకుంటే ఆయన అంటున్నాడు, ఎడతెగక నా చెయ్య నీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకు తోడైనటువంటి ఆ పరిశుద్ధుని యొక్క చెయ్యి ఈ రాత్రి నీకు కూడా తోడుగా ఉండాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. రెండవ వాగ్దానం చెప్తూ ఉన్నాడు 22వ వచనం. ఏ శత్రువును అతని మీద జయము నందడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? ఏ శత్రువును అతని మీద జయము. గొలియాతును చూసి అందరూ భయపడ్డారు కానీ దావీదు భయపడ్డాడండి. శత్రువుని జయించాడా లేదా? జయించాడా? దేవుని యొక్క వాగ్దానం అండి ఇది. ఏ శత్రువు కూడా నీ ఎదుట జయము నందడు. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు దావీదు చూసినట్లుగా గొలియాతును చూడలేదు దావీదు. ఎవరు చూస్తున్నాడండి? మనుషులేమో గొలియాతును చూస్తా ఉన్నారు, దావీదేమో దేవుని చూస్తా ఉన్నాడు. అందుకే దావీదు జీవితంలో దేవుడు జయాన్ని అనుగ్రహించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేని వైపు నువ్వు చూస్తున్నావు? దేని వైపు చూసినా కానీ నీకు జయం అనేది కలగదు. కానీ దేవుని వైపు చూడు. యుద్ధము ఎవరిదంటని? ఎవరిది? నువ్వు ఎంతవరకు పోరాడగలుగుతావు?
అప్పులతో పోరాడలేకపోతున్నానండి, బాధలతో పోరాడలేకపోతున్నానండి, సమస్యలతో పోరాడలేకపోతున్నానండి, రకరకాలైనటువంటి ఒకటి తీరిందంటే మరొకటి నా కొరకు సిద్ధముగా కాసుకుని ఉంటుందండి అని చెప్పి దిగులు పడతాం కాదు. కానీ ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు జయం కావాలి అనేసి అంటే ఎవరి వైపు చూడాలండి? మనుషుల వైపు చూడకు. ఇప్పటి వరకు మనుషుల వైపు చూసేవేమో, ఇక మనుషుల వైపు చూడకు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఎదుట ఏ శత్రువు కూడా జయము పొందడు. నీకు జయము కావాలి అనేసి అంటే, ఆశీర్వాదము కావాలి అనేసి అంటే, నీ జీవితంలో కార్యాలు చూడాలి అనేసి అంటే దేవుని వైపు చూడు. దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి మేళ్ళతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 24వ వచనం చదువుదాం. నా కృపయు అతనికి తోడయ్యుండును. దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటే, ఆయన కృపలో సమస్తమును దాగి ఉన్నాయండి. ఆయన కృపలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం అన్నీ కూడా ఆయన కృపలో దాగి ఉన్నవి గనక మనిషినికి కావలసినటువంటివన్నీ కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నవి గనక ఆయన తోడు నీకుంటే నీలో పగ ఉండదు, నీలో కోపం ఉండదు, నీలో ద్వేషం ఉండదు. నీకు దేవుడు తోడుగా ఉండకుండా దేవుని యొక్క కృప నీకు దూరమైపోవడానికి కారణం ఏంటి అనేసి అంటే, నీలో మార్పు రాట్లా, నీలో దేవుడు కోరుకుంటున్నవి కనబడతలేదు గనక దేవుని యొక్క కృపకి నువ్వు దూరమైపోతున్నావు అన్నటువంటి సంగతి జ్ఞాపకం చేసుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కంట దేవుని యొక్క కృప అతనికి ఎలాగుందంటే అండి, తోడుగా ఉందంట. దేవుడే తనతో ఉంటే ఇంకా తనకి భయం ఏముందండి? భయమేమి కూడా లేదు. ఈ రాత్రి దేవుడు నీకు తోడుగా ఉండాలి అనేసి అంటే నీలో ఉన్నటువంటి కొన్ని ఏం చేయాలండి? తీసి పారవేయి. పనికిరాని వాటిని నువ్వు దాచిపెట్టుకుంటే పనికిరానివన్నీ కూడా నిన్ను పాడు చేసి నిన్ను పతనం చేయకముందే నువ్వు వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నువ్వు హెచ్చించబడాలి అని చెప్పి దేవుని సన్నిధిలో కోరుకుంటూ ప్రార్థన చేసినటువంటి నీలో దేవునికి ఇష్టము లేనటువంటివి, దేవుని కనుగొనడానికి అడ్డముగా వచ్చినటువంటి వాటిని నువ్వు వదిలిపెట్టేస్తే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను హెచ్చిస్తానన్నాడు. నిన్ను నీవు తగ్గించుకుంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ దావీదుతో అంటూ ఉన్నాడు, నేను నీకు తోడయ్యాను గనక నీ కొమ్ము నేను హెచ్చిస్తాను. దావీదుని హెచ్చించాడా లేదండి? హెచ్చించాడా లేదా? తల్లిదండ్రులు అనుకున్నారా రాజు అవుతాడని? తల్లిదండ్రులు అనుకున్నారా యుద్ధంలో జయం పొందుతాడని? తల్లిదండ్రులు అనుకున్నాడండి ఈ కుమారుల కంటే గొప్ప ప్రయోజకుడు అవుతాడు అని చెప్పేసి తల్లిదండ్రులు ఊహించారండి? కుటుంబంలో ఉన్నవారు ఎవరు ఊహించలేదు. కానీ దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు కనుగొన్నాడంట. ఎవరినండి? దావీదును కనుగొనేటువంటి దేవుడు నన్ను కనుగొన్నాడండి అని చెప్పండి. ఎవరిని కనుగొన్నాడు? దావీదును కనుగొన్నటువంటి దేవుడు నన్ను కూడా చూస్తున్నాడు, నన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు. నేను పడినటువంటి స్థితిలోనే దేవుడు నన్ను ఉంచడు, కానీ దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని చెప్పి నువ్వు నమ్మగలిగితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మరొక మాట దావీదుకు వాగ్దానం చేయించినటువంటి మాట ఏంటి తెలుసండి? 27వ వచనంలో 2వ లైను, భూరాజులలో అత్యున్నతినిగా ఉంచెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉంచుతాడంట? భూరాజులలో అత్యున్నతినిగా ఉంచెదను. నిజమే. గొర్రెలు కాచుకునేటువంటి వాడు, చాలా తక్కువైనటువంటి వాడు గొప్ప రాజయ్యాడు. అరే ఒరే అన్నటువంటి వారు ఇప్పుడు ఏమని పిలుస్తున్నారండి? రాజుగారు, రాజా. మాట మారింది, పిలుపు మారింది. కారణం ఏంటి అనేసి అంటే దేవుని యొక్క వాగ్దానం. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? భూరాజులలో అత్యున్నతుడిగా ఉంచేదనన్న మాటను బట్టి దేవుడు దావీదు స్థితిని మార్చినటువంటి దేవుడు నీ స్థితిని మార్చలేడండి? ఉన్నతమైనటువంటి
పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడం నువ్వు అనుకుంటావు, నా స్థితి ఇంతేనండి, ఇక నేను బాగుపడను, నన్ను ఎవరు బాగు చేయలేరు, నేను పైకి లేవలేను, ఈ అప్పులనే కూరుకుపోతాను, ఈ స్థితిలో నేనే ఉండిపోతానని బాధపడుతున్నావు. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటో తెలుసండి, భూరాజులలో అత్యున్నతినిగా దావీదును ఉంచినట్లుగా ఈ రాత్రి నీ స్థితిని మార్చటానికి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచాలి అని చెప్పి దేవుడు కోరుకొనుచు దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి మాట నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఇంకా చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నాయి. 3 రోజులు బట్టి నిద్ర లేదు, మీకు విశ్రాంతి లేదు, అలసిపోయి ఉన్నారు కదండి, విని 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 అలసిపోయారు, పాడి 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 అలసిపోయారు. అమ్మగారు ఎంత చేయమనే చెప్తారు, అమ్మగారికి ఏం పని ఉందండి, అమ్మగారు మాట్లాడుతూ మొదలు పెడితే ఇక ఎంత టైం అయిందో అమ్మగారికి తెలీదు అని మీ ఆలోచన. నేను అలసిపోతున్నా, కాకపోతే దేవుడు నన్ను బలపరుచుకుంటున్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరి నేను యశోద నాతో మాట్లాడుతున్నా, నాన్న అస్సలు ఖాళీ ఉండలేదు నాన్న, అస్సలు నాకు ఒక్క పూట కూడా ఖాళీ ఉంచట్లేదు నాన్న అంటే, ఏంటమ్మా మళ్ళీ ఒకసారి చెప్పు అన్నాడు. రాత్రి మళ్ళీ ఒకసారి చెప్పామంటే అంటున్నా, నాన్న నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు నాన్న అంటే, ఏంటమ్మా నీకు ఖాళీ ఉండట్లేదా, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు కనుక నీకు ఖాళీ లేదు. దేవుని పని నువ్వు చేయటానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు కనుక దేవుడు నిన్ను ఖాళీగా ఉంచట్లేదు అని చెప్పిన మాటను బట్టి నాలో ఉన్నటువంటి బలహీనత, నాలో ఉన్నటువంటి అనాలోచన దేవుడు తీసివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మనం కృంగిపోతున్నప్పుడు కానీ, బలహీనలుగా ఉన్నప్పుడు కానీ, మనము దేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎవరో ఒకరి ద్వారాగా దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, బలపరుస్తాడు. అది మనము దాన్ని మనం ఏం చేయాలని గ్రహించుకోవాలి. గ్రహింపు లేకపోతే దేవుడు అంటూ ఉన్నాడు, పశుప్రాయులు దేవుని మాట గ్రహించరంట. ఎవరంటండి అంటే జ్ఞానము లేనటువంటి వారు. మనం మంచి జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడు గనక దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మన జీవితాన్ని ఏం చేసేయాలని, ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఈ పండగ రోజుల్లో గోతులు గోతులుగా ఉన్న ఇల్లు ఏదైనా ఉందండి, గుంటలు గుంటలుగా ఉన్న ఇల్లు కానీ, పాడైపోయిన ఇంటి కానీ ఏమైనా ఉన్నాయా? ఎక్కడ కూడా చూద్దామన్నా కానీ కనబడవు. కారణం ఏంటి తెలుసండి? ఎందుకండి పండగ వస్తుంది, ఇల్లు శుభ్రంగా ఉండాలి అని చెప్పి ఓపిక లేకపోయినా కానీ ఎవరో ఒకరు సహాయం తీసుకున్నాం, ఒకవేళ ఎవరూ రాకపోయినా కానీ ఓపిక చేసుకుని ఏం చేస్తామండి, మొత్తం అంతా శుభ్రం చేసుకుంటావు. ఒక ఇంటి కొరకే నువ్వు అంతా ప్రయాసపడుతున్నావు. నీ హృదయం అనేటువంటి ఇల్లును కట్టుకోవడానికి, నీ హృదయం అనేటువంటి ఇల్లును సరి చేసుకోవటానికి దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా తోటి మాట్లాడుతున్నాడు. ఏమనండి, హిజ్కియా నీ ఇల్లు ఏం చేసుకోమన్నాడు, నీ ఇల్లును చక్కబెట్టుకో. నీ ఇల్లు బాగోలేదు, నీ మనసు బాగోలేదు, నువ్వు దేవుని ఎదుట బాగోలేదు, నిన్ను నీవు సరి చేసుకో, బాగు చేసుకో అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి హిజ్కియా ఏం చేశాడండి, దేవుని తట్టు తిరిగి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు. నీవు బాగోలేదని బాధపడతాం కాదు, బాగోని పరిస్థితిలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేసుకోవాలండి, నీ జీవితాన్ని సరి చేసుకో. అంతేగాని అమ్మగారు నా గురించి ఏం చెప్పారు, అమ్మగారు నన్నే టార్గెట్ చేస్తున్నారు, అమ్మగారు ఎవరో అంటున్నారండి, తాగుబోతోళ్ళ గురించి చెప్తున్నారండి, తిరుగుబోతోళ్ళ గురించి చెప్తున్నారండి, వ్యభిచారాల గురించి చెప్తున్నారండి, అలాంటి వాళ్ళ గురించి ఇలాంటి గురించి. నేనేంటండి చెప్పేది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు కనుక నిన్ను మార్చుకోవడానికి, నిన్ను బాగు చేయడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి సంగతి గ్రహించక నీవు మనుషుల వైపు చూసి మాట్లాడుతూ ఉంటే దేవుడు నిన్ను చూసి ఏడుస్తాడు. దేవుడు నిన్ను బాగు చేయటానికి మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలండి. దేవునికి మహిమ కలుగును గాక.
ఆఖరి మాట, దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానం 28వ వచనం, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటండి? నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీకు కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటి తెలుసండి? నాకెవరూ లేరు, అందరూ ఉన్నా కానీ నేను ఏకాకిని, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, ఏ బాధ అయినా కానీ నేనే పడాలి, పడినటువంటి నేనే లేవాలి కానీ నన్ను లేపేవారు ఎవరు లేరు అని చెప్పి ఏడుస్తున్నావేమో. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నా కృప నిత్యము నీకు తోడుగా ఉంటుంది. నువ్వు బాధపడకో, దిగులు పడకో, దుఃఖపడకో, నా కృప నీతో ఉంది గనక ఇదిగో నువ్వు సంతోషంగా ఉండు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా కృప అతనికి తోడుగా ఉండజేసేదను. ఈ రాత్రి దేవుడిని కూడా ఆయన కృప తోడుగా ఉంచుతాను అని చెప్పి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు గనక రేపుకమ్మ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఏం చేద్దాం? నీ కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి మేలులు నీకు కృమ్మరించాలని దేవుడు ఆశపడతామంటే, నువ్వు అనాలోచనగా ఉంటే తీసుకోవడానికి సిద్ధముగా లేనటువంటి వ్యక్తిని చూసి తనకి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారికి ఇవ్వటానికి ఏం చేస్తామండి? ఇచ్చేస్తూ ఉంటారు కదా. అలాగే ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క నిబంధన స్థిరమైనది గనక, దేవుని యొక్క మాట బలమైనది గనక, దేవుని యొక్క మాట ఆశీర్వాదము కలిగినది గనక, దేవుని యొక్క మాట నిన్ను బలపరిచేది గనక ఈ రాత్రి దేవుని యొక్క వాక్యమైనటువంటి నీవు ఎబ్బేజులాగా ప్రార్థన చేయి. దావీదును కనుగొన్నటువంటి దేవుడు నిన్ను కనుగొనేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు దావీదుని స్థితిని మార్చినటువంటి దేవుడు నీ స్థితిని కూడా మార్చి రాబోయే 2024 సంవత్సరంలో అత్యున్నతమైనటువంటి తన ఆశీర్వాదాలతో దేవుడు బలపరచునుగాక. నిజంగా దేవుడు 2024 సంవత్సరంలో అత్యున్నతమైనటువంటి తన కృపతోటి నిన్ను హెచ్చించాలని, నీ కొమ్ముని హెచ్చించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు గనక ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం మోకరిద్దాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు తన యొక్క వాక్కులను దేవుడు దీవించును గాక. ఆమేన్.